కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రం రాఘవేంద్రపురంలో 14వ వార్డులో వేలాది మందికి ఒకటే రేషన్ డీలర్ షాప్ ఉండడంతో చీకటి పడిన సమయంలో మహిళలకు రేషన్ బియ్యం అందక నానా అవస్థలు పడుతున్నారు. పసిపిల్లలను ఎత్తుకుని వచ్చిన వాళ్లు, ముసలి వాళ్లు గంటల తరబడి నిలబడినా రేషన్ బియ్యం అందక నానా అవస్థలు పడుతున్నా పట్టించుకునే అధికారులు లేరని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మరో రేషన్ షాప్ ను ఏర్పాటు చేసి మహిళల బాధలను తీర్చాలని కోరుతున్నారు. స్థానిక తహసీల్దార్ పరిశీలించి మహిళలకు రాత్రిపూట ఇబ్బంది పడకుండా మరో రేషన్ షాప్ ను ఏర్పాటు చేయాల్సిందిగా కాలనీ వాసులు కోరుతున్నారు. అలాగే గత ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనాలు పంపిణీ చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. ఆ వాహనాలు ఎక్కడున్నాయి? వాటిని అమ్ముకున్నారు. ఎవరికీ తెలియని పరిస్థితి ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో ఒక సర్కిల్లో వాహనాన్ని నిలబెట్టి రేషన్ పంపిణీ చేసేవారు. మరి ఆ వాహనాలు ఏమైనట్టు అంటూ స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.